సూర్యాపేట జిల్లా కోదాడలో వరదలు వచ్చి 17 రోజులు గడుస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదంటూ కోదాడ పట్టణంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా నాయకులు మరియు రైతులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కనగాల నారాయణ మాట్లాడుతూ ఎడమ కాలువ కింద ఉన్న పంట పొలాలు నీరు లేక 50,000 ఎకరాలు ఎండిపోతున్నాయని, దీనికి కారణం సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చకుండా ఉండడమని అన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వరదలతో గుడమీరు పొంగి పొర్లి గండ్లు పడితే 3 రోజుల్లో అక్కడి అధికార యంత్రాంగం గండ్లు పూడ్చారని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేశారు. అనంతరం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చిట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కిష్టయ్య, అక్కిరాజు యశ్వంత్, వంగవీటి శ్రీనివాసరావు, రామారావు, శ్రీనివాసరావు, వెంకటేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంట దిగుబడి మొత్తం కూడా 10%, 20% కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అలా నష్టపోయిన వాటిని కూడా అంచనాలలో వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈనాటి వరకు రైతు భరోసా కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి రైతుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఒక వినతి పత్రం అందించడం, అదే విధంగా ధర్నాలు చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ యొక్క మీ ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 3 రోజుల్లో గనక పరిష్కరించకపోతే 5వ నాడు ఈ యొక్క కోర బంద్కు పిలుపునిస్తాం. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 31వ తారీఖు వచ్చిన వరదల ప్రభావం వలన కోదాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద ప్రభావంతో అనేక చెరువులకు, ఎన్ఎస్పి కాలువలకు, మేజర్లకు, మెయిన్ కాలువ కూడా గండి పట్టడం జరిగింది. ఈ గండి మేజర్గా రామచంద్రాపురం దగ్గర పడిన గండికి కారణం ఖమ్మం జిల్లా మంత్రుల యొక్క వైఖరి వల్లే. ఆ యొక్క తలుపులకి, తూములు పోయే తలుపులకి వెల్డింగ్ చేసి వాళ్ళు నీళ్లు కిందికి తీసుకుపోవటం వల్ల ఈ రోజున వరద ఎక్కువ రావటం, దానివల్ల తలుపులు ఎక్కలేకపోవటం వల్ల ఎన్ఎస్పీ అధికారులు అక్కడ గండిపడి ఈ రోజున నాగార్జున సాగర్ నుంచి కోలార ప్రాంతం వరకు కూడా 3,70,000 ఎకరాలు ఈ రోజున ఎండిపోవటానికి ఈ ఖమ్మం జిల్లా మంత్రులే కారణం. అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన విధానం అవలంబిస్తుందో ఈడ రైతాంగం అంతా కూడా గుర్తించాలి. అంటే ఇద్దరు మంత్రుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజున నాగార్జున సాగర్ ఎడమకాలం గండి పట్టడం జరిగింది. ఇది ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు అత్యంత నిర్లక్ష్య వైఖరితోని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో బుడమేరులో ఏరు పాడుతున్నా కూడా 3 రోజుల్లో గండి పొట్టడం జరిగింది. కానీ 18 రోజులైనా ఆ గండికి ఇంత మట్టి కూడా వేయలేదు ఈ రోజు వాటికి కూడా. అంటే ఇంకా 4-5 రోజులకి ఈ ప్రాంతంలో నీళ్లు రాకపోతే ఈ 3,70,000 ఎకరాల నష్టం ఈ ప్రభుత్వం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఆ నష్టపరిహారం ప్రకటించకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని ఈ నల్గొండ పార్లమెంటు వారిగా మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాను.